హుస్సేన్ సాగర్ దగ్గర 125 అడుగుల భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహం అమరవీరుల స్మారక చిహ్నం నిర్మించి ఏడాదిన్నరైనా ఇంకా లోపలికి అనుమతించకపోవడంతో పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దగ్గరికి వెళ్లి సందర్శించే అవకాశం లేక పర్యాటకులు బయటే నిల్చొని ఫోటోలు సెల్ఫీలు తీసుకుని వెళ్తున్నారు. ఎన్టీఆర్ పార్క్ సమీపంలో 173 కోట్ల రూపాయల వ్యయంతో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. గత ఏడాది ఏప్రిల్ 14న ప్రారంభించారు. ఇక్కడ ప్రత్యేకంగా అంబేద్కర్ జీవితానికి సంబంధించిన విశేషాలతో మ్యూజియం, గ్యాలరీలు తీర్చిదిద్దుతామని ప్రభుత్వం తెలిపింది. దీనివల్ల సందర్శకులు ఆ మహానీయుడు జీవిత విశేషాలను తెలుసుకునేలా ఏర్పాట్లు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం. సందర్శకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరేలా 3 ఎకరాల్లో ల్యాండ్స్కేప్ అభివృద్ది చేసి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1.5 ఎకరాల్లో ప్రధాన భవనంతో పాటు అనుబంధ బ్లాకులు ఏర్పాటు చేసేలా నిర్మాణం చేశారు. ప్రారంభం రోజు అంబేద్కర్ జీవితానికి సంబంధించిన అరుదైన ఫోటోలతో ఏర్పాటు చేశారు. ఇది విజ్ఞాన కేంద్రంగా మారుతుందని భావించిన మ్యూజియం, గ్యాలరీల ఏర్పాటు చేయలేదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వీరుల స్మృతి చిహ్నాన్ని లుంబిని పార్క్ పక్కన 3.5 ఎకరాల్లో 179 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశారు. గత ఏడాది జూన్ 22వ తేదీన ప్రారంభించారు. ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం పాటు 75 మంది కూర్చునేలా ఆడియో విజువల్ రూమ్ ను ఏర్పాటు చేసి అమరవీరుల త్యాగాలను సందర్శకులకు తెలియజేయాలని భావించారు. దీంతో పాటు 650 మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్ అందుబాటులోకి తేవాలని ప్రణాళికలు రూపొందించారు. సుమారు 350 కార్లు, 650 బైకులు పార్కింగ్ వసతి కల్పించడంతో పాటు రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎంతో ఆశతోని ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి చూడాలని ఆశతోని వచ్చినాం. కానీ లోపల వెళ్ళలేక అంతా క్లోజ్ చేసి పెట్టారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే చాలా దూరం నుంచి చూడాలని ఎంతో కుతూహలంగా వచ్చినాం. కానీ ఇక్కడ వచ్చేవరకంటే క్లోజ్గా ఉంది. దీనికి త్వరలో ఇట్లా ఓపెన్ చేసి మాలాంటి పర్యాటకులకు కేంద్రంగా పెట్టడం ఎందుకు యూజ్లెస్సే కదా ఇట్లా క్లోజ్ చేసి చేయడం అనేది. కాబట్టి క్లోజ్ చేయకుండా ఓపెన్ చేసి అన్ని విధాలుగా పర్యాటకులకు సాయం అందిస్తే బాగుంటుందని మా యొక్క కోరిక. హైదరాబాద్ లో పర్యాటక ప్రాంతాలను చూడటానికి ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి వస్తుంటారు. అయితే ఈ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక చిహ్నాలను బయట నుంచి చూసి ఆనందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు, నేతలు స్పందించి లోపలికి అనుమతించేలా ఏర్పాట్లు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. हम कर्नाटक से आए हैं, बीदर जिला भालकी तालुका, यहाँ से दूर से आए हुए हैं. लेकिन यहाँ आने के बाद जो ये गेट है वो गेट के अंदर जाने का, देखने का सबका मन है. लेकिन क्या करना, अंदर जाने के लिए कुछ अलाउड नहीं है. तो सब हम यहाँ इतने दूर से आए, बोले तो क्या तो देखना बोल के आए थे. जो हमारा एक तेलंगाना सरकार से विनती है कि जो दूर दूर से लोग आते हैं, जो बाबा साहब के बारे में जानकारी लेना चाहते हैं, इसके लिए हम सरकार से विनती करते हैं कि हमारे को आगे चलकर पूरा गेट ओपन करके आगे अंदर देखने के लिए अनुमति कर देना. ऐसा मैं तेलंगाना सरकार से विनती करता हूँ. धन्यवाद.